బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాలోని ఫార్ ఈస్టర్న్ ప్రాంతమైన కమ్చాట్కాలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 8.7గా నమోదైందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం సముద్రంలో సుమారు 19.3 కిలోమీటర్ల లోతులో ఉత్పన్నమైంది. భూకంపం అనంతరం జపాన్, అమెరికా వాతావరణ సంస్థలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. భూకంప ప్రభావంతో ఉపరితలంపై బలమైన ప్రకంపనలు ఏర్పడడంతో పాటు సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 6:30 తర్వాత సుమారు 3.28 అడుగుల ఎత్తు వరకు అలలు జపాన్ తీర ప్రాంతాలకు చేరుకోవచ్చని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ భూకంప ప్రభావంతో రష్యా, జపాన్ తీర ప్రాంతాలను సునామీ ప్రభావితం చేసింది. పలు చోట్ల రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు ఏర్పడింది. అమెరికాలోని ద్వీప రాష్ట్రమైన హవాయికి అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. అక్కడ అలలు 6 అడుగుల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సునామీ సైరన్లను మారుమోగుతున్నాయి. దీంతో పర్యాటకులు, స్థానికులు తమ నివాసాలను వదిలి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఒక్కసారిగా ప్రజలంతా తరలిపోవడం వల్ల ప్రధాన రహదారులన్నీ వాహనాలతో నిండిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాస్కాలోని కొన్ని ప్రాంతాలను కూడా అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. అక్కడి సముద్ర తీర ప్రాంతాల్లో సునామీ ముప్పు ఉన్న నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. రష్యా, జపాన్ పై తీవ్రంగా సునామీ ప్రభావం. 4 మీటర్ల ఎత్తున రాకాసి అలలు, ముగిసిన భవనాలు, పసిఫిక్ మహాసముద్రంలో సునామీ బీభత్సవం. రష్యాలో భారీ భూకంపంతో విరుచుకుపడ్డ సునామీ, 4 మీటర్ల వరకు ఎగిసిపడ్డ రాకాసి అలలు, 30 దేశాలపై రష్యా సునామీ ఎఫెక్ట్. అమెరికా తీరాలను తాకుతున్న సునామీ. అలాస్కా, హవాయి, వాషింగ్టన్, ఒరేగాన్, నార్త్ కాలిఫోర్నియా తీరాలను తాకిన సునామీ. 1:10 శాన్ ఫ్రాన్సిస్కోను తాకనున్న సునామీ. 1:30 సౌత్ కాలిఫోర్నియాను తాకనున్న సునామీ. జపాన్ తీరంలో 3 మీటర్ల వరకు ఎగిసిపడ్డ అలలు. అత్యవసర సేవలకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన జపాన్. హవాయిలోని హోనోలులో సునామీ సైరన్లు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు. సునామీ హెచ్చరికలతో భారత్ కాన్సులేట్ అలర్ట్. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు. నాకు కరెక్ట్ పర్మిషన్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా దాని ప్రభావంతో రష్యా, జపాన్ తీరాల్లో సునామీ రాకాసిలా విరుచుకుపడింది. 4 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతూ భవనాలను ముంచెత్తాయి. దాదాపు 30 దేశాలపై సునామీ ప్రభావం పడనున్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అమెరికా తీర ప్రాంతాలైన అలాస్కా, హవాయి, వాషింగ్టన్, ఒరేగాన్, నార్త్ కాలిఫోర్నియాలోని తీర ప్రాంతాల్లో అలర్ట్ మోగింది. హవాయిలోని హోనోలులో సునామీ సైరన్లు మోగాయి. ప్రజలంతా ఎత్తైన ప్రాంతాలకు తరలిపోతున్నారు. అక్కడి కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:10 శాన్ ఫ్రాన్సిస్కోను, 1:30 సౌత్ కాలిఫోర్నియాను సునామీ తాకే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇక జపాన్ తీరంలో 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడడంతో అత్యవసర సేవల కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. తీర ప్రాంతాల ప్రజలు, అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలివస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత కాన్సులేట్ లేకుండా అలర్ట్ ప్రకటించింది. అక్కడున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పసిఫిక్ తీర ప్రాంతాల్లో ఉన్న భారతీయులను అధికారిక సూచనలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు మాచెల్ర మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ కు బెయిల్ పై జైలు నుండి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మరో కేసులో కిషోర్ ను రెంటచింతల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కిషోర్ ను అక్రమంగా అరెస్టు చేశారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కిషోర్ అరెస్టును కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. మహిళలను పక్కకు నెట్టి కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కిషోర్ పై పలు కేసులు నమోదయ్యాయి. పాపం తీసుకోమ్మా. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజస్థాన్ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్షాల కారణంగా వరదలు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి. తాజాగా సవాయి మాధోపూర్ రైల్వే స్టేషన్లో పట్టాలపై భారీగా వరద చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇక వర్షాల కారణంగా టోంకోట్ ప్రాంగణంలో పాటు రహదారులు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. పేర్ని నాని లైవ్ లో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇవాళ ఈ 11 కోట్లు ఏం చెప్తారంటే మొత్తం వార్తలు ఇస్తున్నారు. 12 డబ్బాల్లో 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల నగదు దొరికింది. ఆ నగదు 2004 జూన్లో దాచుకున్నాడంట రాజకేశిరెడ్డి. 2004 జూన్లో అట్టపెట్టెలో పెట్టి దాచుకున్నాడంట. 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు అక్కడ దాచుకున్నాడంట. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పట్టుకున్నారంట. రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసి అన్నాళ్ళేంది 100 రోజులు అయిపోయినట్టుంది. 100 రోజుల క్రితం రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు? రాజకేశిరెడ్డి అరెస్టు ఏబిఎన్ కలుగు నుంచి బయటకు వచ్చిన లిక్కర్ డాన్
గోవా నుంచి విమానంలో హైదరాబాద్కు, అటు నుంచి చెన్నైకి వెళ్ళాలని పథకం. రాజ్ ఎత్తుకు సిట్టు చెక్కు. వైసీపీ వాళ్ళ మధ్య బేరాలేసి తప్పించుకుని తిరుగుతున్న ఆయన ఎత్తు చిత్తు చేశారంట పోలీసులు. దీంట్లో ఇతను రాస్తారేంటంటే అతను ఒక మేధావి, పెద్ద క్రిమినల్, సూత్రధారి, పాత్రధారి, అసలు అతను మేధస్సు అమోఘం, పెద్ద స్కామ్ చేశాడు, అది ఇదని చెప్పి అతన్ని, అంటే అతని బుర్ర చాలా క్రిమినల్ బుర్ర, ఎవరికి దొరకదు, అద్భుతమైన మేధావి, ఆహా ఓహో, ఇంత క్రిమినల్, ఇంత లిక్కర్ డాను మనకెక్కడ దొరకడు ప్రపంచంలో అని చెప్పి ఆకాశానికి ఎత్తి రాస్తారు వాళ్ళ పేపర్లోనే. మరి ఇంత ముదురయ్యండి ఈ రాజకేశిరెడ్డి అనేవాడు, ఇంత ముదురయ్యండి పెద్ద క్రిమినల్, లిక్కర్ డాన్ అయ్యి 100 రోజుల క్రితం, మరి ఇంత క్రిమినల్ అయితే నాకు చిన్న అనుమానం, గోవా నుంచి హైదరాబాద్ విమానంలో వస్తాడు ఎవడన్నా క్రిమినల్, పెద్ద ముదురు క్రిమినల్, ఎందుకు వచ్చాడు? మీరు మాట్లాడుకోబట్టి వచ్చి ఉంటాడు, లేకపోతే ఎందుకు వస్తాడు మీరు చెప్పండి. ఎవడన్నా తప్పించుకునేవాడు అంత మేధావి, అంత క్రిమినల్, అంత బద్ద లోతైన బుర్ర ఉన్నాడు, అంటే క్రిమినల్ ఆలోచనలు ఉన్నాడు, లిక్కర్ డాన్ అయినాడు, ఆధార్ కార్డు పెట్టి, పాస్పోర్ట్ పెట్టి, ఫ్లైట్ టికెట్ కొనుక్కుని రెడ్ కార్నర్ నోటీస్ ఉండగా విమానంలో వస్తాడు. మీరు సొద చెప్పాలి, పోలీసు ఆహా ఓహో, ఎత్తుకు పై ఎత్తు చిత్తులు మీరు రాయాలి, మీరు నమ్మాలి. ప్రజలు ఆలోచించండి ఒకసారి. ఇతను పెద్ద క్రిమినల్ అంటున్నారు, బుర్ర పాదరసం అంటున్నారు, లిక్కర్ డాన్ అంటున్నారు, 1,00,000 కోట్లు ఎత్తేసాడు ఇతను అంటున్నారు. ఇంత ముదురంట గోవా నుంచి విమానం ఆధార్ కార్డు పెట్టి, పాస్పోర్ట్ పెట్టి, టికెట్ కొని హైదరాబాద్ వచ్చాడు, మేము చిత్తు చేసి పట్టుకున్నాం పారిపోతుంటే విదేశాలకని. మరి అంత ముదురు ఈ 11 కోట్లు మీకోసం అక్కడే ఉంచాడా ఇప్పుడు దాకా? ఇవాళ ఏంటంటే ఏ డబ్బు దొరికినా, ఎక్కడ ఎవరి దగ్గర ఏ డబ్బు దొరికినా, ఎందుకంటే సంవత్సర కాలంగా ఎక్కడా దీనికి ఆధారాలు దొరికిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా. ఎందుకంటే స్టోరీలు కథలు తప్పితే, ఇదో సినిమా స్టోరీ లాగా కథలు చెప్పుకుంటూ వెళ్తామే తప్పితే ఎక్కడా కూడా ఆధారాలు దొరకని పరిస్థితి. ముందేం చెప్పారు? ఈ కేసు మొదలవ్వగానే, అంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ చేసి సిట్టుతో వాసుదేవ్ రెడ్డి అనేటువంటి ఒక అధికారి ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి, 1,00,000 కోట్ల లిక్కర్ స్కామ్కి కింగ్ పిన్, అతను వేసేసాం, అయిపోయింది, అతను పట్టుకున్నాం, అతని దగ్గర నుంచి జగన్కి వెళ్ళిపోయిన డబ్బులు మొత్తం ఇదంతా ఇది చేశారని చెప్పని రోజు వార్తలు రాశారు. వాసుదేవ్ రెడ్డి పట్టుకున్నారు, వాసుదేవ్ రెడ్డిని రకరకాలుగా చేశారు. అతను నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, నా కుటుంబాన్ని హింసిస్తున్నారు, జగన్ గారి పేరు చెప్పండి, లేకపోతే మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి, ఎవరో ఒకళ్ళ పేర్లు చెప్పమని చెప్పి నన్ను హింసిస్తున్నారని చెప్పి హైకోర్టులో వేసాడు అతను కేసులు. ఇవాళ అతను అయిపోయాడు. అతను అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి, విజయసాయిరెడ్డి కథ కమామిషు, అది అన్నారు, ఇది అన్నారు, అయ్యి అన్నారు. వాసుదేవ్ రెడ్డి అయిపోయింది, బెయిల్ మీద వెళ్ళిపోయాడు, రిలీవ్ చేశారు డిపార్ట్మెంట్ ప్రభుత్వం నుంచి. మీరు విజయసాయిరెడ్డి అన్నారు, అసలు మొత్తం విజయసాయిరెడ్డి కనుసన్నల్లో నడిచింది మొత్తం అంతా కూడా సాయిరెడ్డి 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 అన్నారు. సాయిరెడ్డి గారు మాయమైపోయాడు. ఏమయ్యాడు అంటే మీకు అనుకూలంగా వెళ్ళిపోయాడు, ఆయన అమాయకుడు అయిపోయాడు. వాసుదేవ్ రెడ్డి అమాయకుడు అయిపోయాడు, సాయిరెడ్డి గారు అమాయకుడు అయిపోయాడు. రాజకేశిరెడ్డి వచ్చాడు. రాజకేశిరెడ్డి ఆహా ఓహో అన్నారు, ఓ మేధావి అన్నారు, క్రిమినల్ అన్నారు, మొత్తం అదన్నారు, ఇదన్నారు. ఇక ఎక్కడితో మొత్తం జగన్ వేసేయటమే లోపల. రాజకేశిరెడ్డి అయిపోయింది, రాజకేశిరెడ్డి మొత్తం డబ్బులన్నీ జగన్ దగ్గర ఉన్నాయి, వేసేయడం అన్నారు. ఇప్పుడు రాజకేశిరెడ్డి అమాయకుడు అయిపోయాడు.
రాజకేశ్ రెడ్డి మేధావల్లా, లేకపోతే మాఫియాల్లా, లిక్కర్ మాఫియాల్లా, డానల్లా అమాయకుడు అయిపోయాడు. ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి. అసలు మొత్తం వీళ్ళే సూత్రధారులు, పత్రధారులు, ఆధారులు, ఈ దారులు అని చెప్పని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఏమో ఇద్దరు రిటైర్ అయిపోయి ఆ మామూలుగా అసలు దేవుడు ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు రిటైర్ అయిపోయారు కదా, అన్నీ ఉడికిపోయి రిటైర్ అయిపోయి కృష్ణారామ అంటే మామూలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సేవ చేసుకుంటున్నారు. ఏంటి మీరు వాళ్ళని లోపలేసి ఏం చేశారు? లోపలేసి ఇప్పుడు వాళ్ళు అయిపోయింది. నెక్స్ట్ జగనే అన్నారు. అంటే ఎక్కడా ఆధారాలు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో ఆయన చెప్పాడని ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ రాసిని. నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో చెప్పాడు అందరితో, ఏం చేస్తామయ్యా ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేమని చెప్పని ఆయన ఒక పెద్ద స్టేట్స్మెన్గా, అంటే ఒక ఉదారవాదిగా, ఒక అద్భుతమైనటువంటి సంఘ సంస్కర్తగా, ఒక అద్భుతమైనటువంటి పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు చిత్రీకరిస్తూ ఆధారాలు లేవు, ఏం చేస్తాం, జగన్మోహన్ రెడ్డిని మనం అరెస్ట్ చేయలేము ఆధారాలు లేకుండా అంటాడు. వెంటనే ఏం రాస్తారు ఈనాడోళ్ళు కథ, వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి వైసీపీ ప్రభుత్వ కాలంలో తుంగభద్ర నదిలో ఇసుక దోపిడీ భారీ స్థాయిలో జరిగిందని తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. 2021 నుంచి 2024 మే వరకు నందవరం, కౌతాలం మండలాల్లోని 3 ఇసుక రీచ్ల నుంచి 2.78 లక్షల టన్నుల ఇసుకను అనుమతులు లేకుండా తవ్వి తరలించినట్లు ఏపీ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ నివేదికలో తేలింది. శాటిలైట్ ఇమేజ్లు, గూగుల్ ఎర్త్ ప్రో ఆధారంగా 3 ఏళ్ల తవ్వకాలను విశ్లేషించి ఈ లెక్కలు సిద్ధం చేశారు. ప్రభుత్వం లెక్క ప్రకారం టన్నుకు 475 రూపాయల చొప్పున అంచనా వేస్తే 13.21 కోట్ల రూపాయల విలువైన ఇసుకను ఊడ్చేశారని గనుల శాఖ స్పష్టం చేసింది. ఇసుక దోపిడీపై వచ్చిన అనేక ఫిర్యాదులను తొలగించేందుకు అప్పటి జిల్లా కలెక్టర్లు, అధికారులు బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన జేసీ మౌర్య అక్రమ తవ్వకాలు లేవంటూ ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ నివేదికను ఆధారంగా తీసుకొని జాతీయ హరిత ట్రైబ్యునల్, సుప్రీంకోర్టులో కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేశారు. అయితే తాజాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టడంతో అసలు పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో అధికారులు కూడా ఈ దందాలో వంతు పాటించారని ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఏదైతే తుంగభద్ర నది తీరాన అక్రమ ఇసుక దందా భారీగా జరుగుతుంది. అంటే గత 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పాలనలో ఏదైతే అక్రమ ఇసుక కావచ్చు, ఇతరత్ర అక్రమ మద్యం కావచ్చు, ఇలా అనేక కోణాల్లో అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో ఏదైతే తాజాగా సుప్రీంకోర్టు విచారణలో తుంగభద్ర నదిలో అక్రమ ఇసుక తరలించి ఇతర ప్రాంతాల్లో వైసీపీ నేతలు సొమ్ము చేసుకున్నారనే వాదన తెరపైకి వచ్చింది. ప్రధానంగా ఏదైతే కర్నూలు పార్లమెంట్ పరిధిలో కౌతాల మండలం, అదేవిధంగా నందవరం, అదేవిధంగా సీదళగల్, ఈ 3 మండలాల పరిధిలో ఇసుక రీతులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ రీతులలో ఏదైతే డీసెంటింగ్ పేరుతో అక్రమాలు జరిగినట్టు, అక్రమంగా తవ్వినట్టు తెలుస్తా ఉంది. అయితే మైనింగ్ అధికారులు కావచ్చు, లేదా కలెక్టరు, జాయింట్ కలెక్టర్, ఆ స్థాయి అధికారులు కూడా గతంలో వైసీపీ అధికారుల పాలనకు వంతా పాడుతూ ఈ అక్రమ ఇసుక దందాకు అంటే తమ వంతు కూడా సహాయ సహకారాలు అందించి చేతి వాటం ప్రదర్శించి ఉంటారనే ఒక ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఏదైతే తాజాగా సుప్రీంకోర్టు మలి దశ విచారణ చేపట్టిన నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ అక్రమ ఇసుక దందా జరిగిందని ఒక నిర్ధారణ చేసి ఒక కమిటీ ద్వారా ఒక నివేదికను ఇచ్చిన పరిస్థితిలో
మైనింగ్ అధికారులు అయితే అక్కడ జరిగిన పరిమాణం ఎంత ఇసుక తరలిపోయిందని తేల్చారు. సుమారు 2,78,000 టన్నులు ఇసుకను అక్రమంగా తరలించినట్టు తెలిసింది. ఏదైతే అప్పటి ప్రభుత్వ నిర్ణయించిన ధర ప్రకారం టన్ను 475 ప్రకారం ఈ లెక్క కట్టిన కూడా సుమారు 14 కోట్ల దాకా ఈ సొమ్ము అక్రమంగా కొందరు స్వాహా చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. అదే విధంగా ఏదైతే మైనింగ్ అధికారులు పూర్తి నివేదిక సిద్ధం చేసి ఏదైతే జరిగిన లెక్కల ప్రకారం గుత్తేదారులు ఎవరైతే ఉన్నారో వారికి అయితే నోటీసులు జారీ చేసి అయితే టన్నుకు 2,000 ప్రకారం జరిమానా కూడా విధించినట్టు తెలిసింది. ఈ లెక్కన ప్రభుత్వానికి సుమారు 55 పైసలకు జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా లెక్కల ప్రకారం ఈ విధంగా ఉన్న జిల్లా యంత్రాంగం ఏదైతే కలెక్టర్ జేసీలు గతంలో అంటే ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చి ఇక్కడ అక్రమ ఇసుక తవ్వట్లేదు అంటే ఇసుక దందా ఏం జరగట్లేదని ఇవ్వడం వల్ల ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, అదేవిధంగా సుప్రీం కోర్టు కావచ్చు, ఈ 2 న్యాయస్థానాలు కూడా వారు తప్పుదో పట్టించినట్టు తేలింది. పరిశీలనలో అధ్యయనంలో తేలినట్టు మనకు తెలుస్తుంది. ఈ ప్రకారంగా అంటే జిల్లా యంత్రాంగాన్ని కూడా ఇందులో భాగస్వాములుగా చేస్తూ ఖచ్చితంగా అయితే భవిష్యత్తులో కార్యాచరణ చేపట్టాలి లేదా శాఖపరమైన చర్యలు బలంగా ఉండాలి అనే దిశగా ఏదైతే విచారణ అనంతరం ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే అడగడుగున అక్రమ మద్యం కావచ్చు, అక్రమ ఇసుక కావచ్చు, ఇలా గత 5 ఏళ్ల పాలనలో కూడా అనేక అక్రమాలకు పాల్పడినట్టు అందుకు ఐఏఎస్ ఐపీఎస్ లు కూడా తమ వంతు సహకారం కూటమి పాలనలో ఒక్కోటిగా వెలుగులకు వస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉంది. మరి ఈ రకంగా అంటే ఇక్కడ గుత్తేదారులు ఎవరు, లేదా ఈ అక్రమాలకు పాల్పడి లేదా ఇసుక దందా చేసిన వైసీపీ నేతలు ఎవరు, వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది ముందు ముందు మనం చూడాల్సింది. ప్రస్తుతానికైతే ఏదైతే సుప్రీంకోర్టు విచారణలో ఈ లెక్కలు తేల్చారు, ఇక్కడ అక్రమాలు జరిగాయని చెప్తా ఉన్నారు. మరి ఈ పరిస్థితిలో ఈ 55 కోట్లు ప్రభుత్వ జరిమానా వాళ్ళు కడుగుతారా, అంతకుండా తప్పించుకుంటారా, లేదా వాళ్ళు ఏదైతే గుత్తేదారులుగా ఉన్న వాళ్ళపైన ఎలాంటి చర్యలు ఉంటాయి అంటే ప్రధానంగా ఇక్కడ గతంలో సీసీ కెమెరాలు లేని ఒక అంశం ఒకటైతే, మరొకటి ఏదైతే శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అదేవిధంగా గూగుల్ ఎర్త్ ప్రో ద్వారా వీళ్ళు ఆధారాలు సేకరించి ఎంత ఇసుక తరలిపోయింది అక్రమంగా అనేది తెచ్చుకున్నారు. సీసీ కెమెరాలు ఉంటే మరింత సమాచారం వచ్చి మరింత లెక్క పక్కాగా ఉండేదని తెలుస్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.